హలో ఎవ్రీవన్, ఈరోజు మనం బీరకాయ కోడిగుడ్డు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. సో ఈ కాంబినేషన్ కొంతమందికి కొత్తగా ఉండవచ్చు, కొంతమంది ఆల్రెడీ చేసి ఉంటారు, కానీ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు, బిర్యానీ లీఫ్, లవంగాలు వేసుకొని కొంచెం వేగనివ్వండి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. అవి కూడా మంచిగా సాఫ్ట్ అయిన తర్వాత బీరకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసుకొని వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు వాటర్ రిలీజ్ అయిన తర్వాత దీంట్లో క్రష్ చేసి పెట్టుకున్న గార్లిక్, కారం వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత వాటర్ వేసేసుకోండి. వాటర్ వేసిన తర్వాత ఎగ్స్ని ఇలా కొట్టి పోసేసుకోండి. ఇవి ఒక 5 మినిట్స్ సిమ్లో ఉడికితే ఇలా అవుతాయి. అప్పుడు వీటిని మెల్లిగా ఫ్లిప్ చేయండి. ఫ్లిప్ చేసిన తర్వాత దీంట్లో కొత్తిమీర అండ్ ధనియాల పొడి వేసుకొని ఒక 2 మినిట్స్ మాత్రం ఫ్రై అవ్వనివ్వండి. అంతే, మనకి యమ్మీ బీరకాయ కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి, రైస్లోకి, దోశలోకి కూడా చాలా